బంగారు కోడి గారి కోడి గారి కోడి పెట్ట వచ్చరండి ఏ పాప ఏ పాప ఏ పాప చెంగారు తీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. చెరువులో ఈత కొట్టాలి, కాలేజీకి బంకు కొట్టాలి, అప్పిస్తే ఎగ్గొట్టాలి, నాలాంటి కవితలు చెప్పేవాడు చూస్తే భయపడాలి. ఓకే, సో ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. అసలు ఆ డాన్స్ బాయ్సే బాగా చేశారు, అమ్మాయిల కంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అబ్బాయికి. మాస్టర్ మీ పేరు? నా పేరు కిరణ్. ఎస్ మీరు? నా పేరు సౌమ్య. మాస్టర్? కిషోర్ కుమార్. ఎస్ మేడం గారు? శాంతి. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, సో ఒక పేరు డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి. మా గ్యాంగ్ పేరు మిల్క్. సో మీ గ్యాంగ్ పేరు మిల్క్ అని పెట్టినారు, ఎందుకు పెట్టినారో తెలియదు. సో మీకు పోటీగా మరో గ్యాంగ్ వస్తుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో క్లారికేస్తోనో ఆస్కులది లాగేరో, నలుగురిలో నువ్వు ఒకడో, లేక నువ్వు 1 మంది కొక్కడో, గొడ చటుషారో మిస్టరీ కొపారో, లెక్కలన్నీ తెచ్చారో. ఓకే, వెరీ గుడ్. అసలు డాన్స్ అయిన వాళ్ళతో మొదలెడతాను. మేడం గారు మీ పేరు? కుసుమ. మాస్టర్? మనోజ్ కుమార్. ఓకే మేడం గారు? I'm Josna, came from Hyderabad. I'm working as a web developer. మాస్టర్? రాజా వరుణ్. సో ఇట్స్ గ్యాంగ్ పేరు మిల్క్ గ్యాంగ్ అని పెట్టారు. బాగా ఆలోచించి, మీరు కూడా బాగా ఆలోచించి మీ గ్యాంగ్ పేరు డిసైడ్ చేయండి. Buttermilk. సో బటర్ మిల్క్ గ్యాంగ్ అండ్ మిల్క్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో రచ్చరంబోలా మిల్క్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? సౌమ్య, కిరణ్. సౌమ్య అండ్ కిరణ్, కమాన్. వన్ 20 seconds టైం ఉంటుంది. ఈవిడ చెప్పేది ఏది మీకు వినపడదు, ఆన్సర్స్ రిపీట్ చేయొద్దు, టైం అయిపోతుంది. కాబట్టి ట్రై టు గెస్ సంథింగ్ న్యూ ఆల్ ద టైమ్. అండ్ ఆవిడ లిప్ యాక్షన్ బట్టే మీరు ఆన్సర్ గెస్ చేయొచ్చు. రైట్, మ్యూజిక్ ఆన్. Disco. Do it. Your time starts in 3, 2, 1, go. ఉప్మా దోశ. ఉప్మా దోశ. ఉప్మా దోశ. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. బెంచుప్పు. పెళ్లి. మిల్క్ ఉప్పు. పెళ్లి. మెంటల్ ఉప్పు. పెళ్లి. 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 పెంట ఉప్పు. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. ఉప్పు. చూపులు. పెళ్లి. సూప్. టమాటా సూప్. టమాటా. ఇంటర్వెల్. 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 రాగి సంకటి. రాగి సంకటి. రాగి. రాగి సంకటి. రాగి సంగటి. ప్రొడక్షన్. 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 పోలీసా. ప్రొడక్షన్. పొంగల్. ప్రొడక్షన్. ప్రొడక్షన్. నెక్స్ట్. ప్రొడక్షన్. పోడియం. ప్రొడక్షన్. 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 పొల్లెచార్. ప్రొడక్షన్. ములకాయ్. ప్రొడక్షన్.
Production. పొల్లేచార్ Production. భద్రాచలం ములకాయ్ Badrachalam. Badrachalam. Badra. మెల్లగా మెల్లగా మెల్లగా. భద్ర అలా మెల్ల Badrachalam. భద్రాచలం భద్రాచలం ఒక్కపొడి Okkapodi. Okkapodi. గోల్గప్ప Okkapodi. ఓలాపూర్ Okkapodi. Okkapodi. మెల్లగా 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 అని చెప్పు Okkapodi. ఓలాపూర్ Okkapodi. ఓలా క్యాబ్ Okkapodi. గోల్గప్ప నీకు దన్నారు అయ్యో గోల్గప్ప ఓలా క్యాబ్స్ కాదు నాన్న ఒక్కపడి నీకు బాగా బీపీ ఉన్నట్టుంది అస్తమాన్ అన్నిటికీ ఉప్పు అంటున్నావు నువ్వు వెరీ గుడ్ భద్రాచలం చెప్పావు ప్రొడక్షన్ చెప్పలేదు రాగి సంగటి చెప్పావు ఇంటర్వెల్ చెప్పావు పెళ్లి చూపులు చెప్పలేదు ఉప్మా దోశ చెప్పావు సో మొత్తం 4 రైట్ ఆన్సర్స్ 400 పాయింట్స్ వెల్ ప్లేడ్ వీళ్ళు ఆడుతున్నప్పుడు మీరు గుజు మాట్లాడుకుంటే మీకు సరైన టిప్స్ అందవు కాబట్టి ఇప్పుడు మీరేం ఆడతారో నేను చూస్తాను బటర్ మిల్క్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు మ్యూజిక్ ఆన్ Music on can. Disco on can. Move it on can. 3, 2, 1 గో చల్లని చాయ్ చల్లని చాయ్ సెకండ్ సాటర్డే చల్లని చాయ్ చల్లని సెకండ్ చల్లని చల్లని ఏ చాయ్ చల్లని సాగర అబ్బాయ్ చల్లని చాయ్ టైటానిక్ చల్లని చాయ్ చల్లని చాయ్ నెక్స్ట్ చల్లని చాయ్ పరిహారం 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 బంగారం పరిహారం పరిహారం వడ్డానం పరిహారం 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 మధ్యాహ్నం పరిహారం పులిగోర పులిగోర పరిహారం పరి పులి పరి సారీ బాస్ సారీ బాస్ డాట్ బాల్ సారీ సారీ కోహ్లీ సారీ డోలీ సారీ టోనీ సారీ టోనీ సారీ కోహ్లీ సారీ టోనీ సారీ బాస్ సారీ జాలీ సారీ జాలీ సారీ జాలీ ముక్కుకి జలుబు ముక్కుకి జలుబు మరి కాతే కాళ్ళకు వస్తుందిరా ముక్కుకి పురి ముక్కు పునుగు ముక్కు పురుగు ముక్కు ముక్కు పద్ధతి 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 పంచదంతం పద్ధతి పద్ధతి మిరియాలు పద్ధతి అన్నకు తమ్ముడు అన్నకి తమ్ముడు అన్నకి తమ్ముడు చందమామ ఏ అన్నకి తమ్ముడు అంటే చందమామ అంటావు నువ్వు అన్న. అన్నకి తమ్ముడు అంటున్నాడు అన్న 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 అరిసెలు అన్నకి తమ్ముడు అన్నకి 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 తమ్ముడు తమ్ముడు చిపోండి చీపోండి 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 ఇంకోటి చీపోండి ఇంకోటి చీ చీ కీ చీ చీ పోండి మోటి పోండి కోటి చీపోండి చీపోటి చీపోటి పోండి చీపోని పోండి పోని ఓకే టైం చిపోండి అది చెప్పలేదు అన్నకు తమ్ముడు చెప్పావు పద్ధతి ముక్కుకి జలుబు సారీ బాస్ పరిహారం చల్లని ఛాయ్ ఏది చెప్పలేదు బాగా ఆడి ఒకటే చెప్పావు వెరీ గుడ్ నాన్న 100 పాయింట్స్ సో మిల్క్ గ్యాంగ్ 400 పాయింట్స్ బటర్ మిల్క్ గ్యాంగ్ 100 పాయింట్స్ మనం వచ్చాం సెకండ్ రౌండ్ ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి సూపర్ ఉమెన్స్ వస్తారు మీ గ్యాంగ్ ని కాపాడతారు వాళ్ళు
రైట్, ఈ బెలూన్ మీకు కూర్చుని వీడియో చూసి ఆన్సర్ చేస్తారు. మీ గ్యాంగ్ నుంచి ఎవరు? Shanti. శాంతి. శాంతి. అండ్ ఇటు Kusuma. కుసుమ. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. అప్పాజీ రారా, బయటికి రా. నీ దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తావా? నగరంలో శాంతి భద్రతలని సర్వనాశనం చేస్తావా? మర్డర్లతో మానభంగాలతో సిటీని శ్మశానం చేస్తావా? ఫస్ట్ కాబట్టి ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో వెనకున్న మారుతి కార్ పక్కన ఎన్ని పూల కుండీలు ఉన్నాయి? గో. ఓకే, ఆన్సర్ 6. Are you sure? No more changes? No. God must be crazy. పోయిందా? Right answer, 200 points. Okay, so 6 is the right answer. Milk Gang 400 లో ఉన్నారు and Buttermilk Gang 300 లో ఉన్నారు. Here we go. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. ఇదిగో డాక్టర్ గారు, ఇంజక్షన్ ఏమీ వేయద్దు. మా మాదకు నొప్పేస్తుంది. మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా? ఏ జబ్బుకే మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా? నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా చిన్న సూదే నొప్పే ఉండదు నీచంగా. అయితే ఆ సూది నాకేంటి? నొప్పిగా ఉందో లేదో చూస్తాను. అబ్బబ్బబ్బా, ఇతంతో చాలా తలనొప్పుకుందమ్మా నీచంగా. మావయ్య బయటికి వెళ్ళి కూర్చోండి. మీరు చూసిన ఈ వీడియోలో వెంకటేష్ గారు ఏ కలర్ వాచ్ పెట్టుకున్నారు? గో. వెరీ గుడ్. తిరగడం ఆడదిరండి. వాళ్ళని చూసి జలం ఆడదిరు. ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్. ఫస్ట్ చెప్పి ఏదో కలర్. Black. బ్లాక్. ప్రాబ్లమే లేదు, డౌటే లేదు అందులో. ఫిక్స్ అంటే ఫిక్స్ అయిపోతా. ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అవునా? థ్యాంక్స్ అమ్మా. రాంగ్ ఆన్సర్, -100 points. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. గోవిందా. యాక్చువల్లీ బ్రౌన్ కలర్ వాచ్ విత్ గోల్డ్ ఫ్రేమ్ పెట్టుకున్నారు. ఆ గోల్డ్ డైల్, బ్రౌన్ కలర్ స్ట్రాప్. అసలు బ్లాకే కాదు, అది ప్యూర్ బ్రౌన్ కనిపిస్తుంది అందులో. సో వచ్చిన దాంట్లో 100 పోగా బటర్ మిల్క్ 200లో ఉంది. మిల్క్ గ్యాంగ్ 400 లో ఉంది. ఏం చేయకుండా సార్, ఏం చేయకుండా ఉన్నారు మీరు ఆ స్కోర్ లో. అది కూడా కష్టపడే వచ్చింది. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. నేను వ్రతం చేస్తున్నాను. వ్రతాలు నవ్వులు ఆడవాళ్ళు కదా చేస్తారు. వ్రతం అంటే దీక్ష. అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు చూడు, అదనమాట. మరైతే ఈ బట్టలు అవి ఈ దీక్ష మఫ్తీలో చేసుకోవచ్చు. ఎందుకు చేస్తున్నారు దీక్ష? నువ్వు పూర్తిగా కోలుకోవాలని నిష్ఠగా చేస్తున్నాను. మీరెంత మంచివారండి. మీలాంటి భర్తకు భార్యను కావటం నిజంగా నా అదృష్టం. పాపిస్తాన్ని మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. పర్వాలేదులే. మీరు చూసిన వీడియోలో శ్రీకాంత్ గారి మెడలో ఎన్ని చైన్స్? వాట్ హ్యాపెండ్? వై దట్ స్లో? ఇంకేంటి సంగతులు? సినిమాలు ఏం చూసారు కొత్తవి? ఏం చూడలేదా? అదేంటి, చూడాలి కదా.
తొందర రావాలమ్మ, కాళ్ళ ప్లస్నే. ఇదేంటి అక్కడ దాకా వచ్చావు? నేను అయిపోయినానా? రామద్దా కు వాట్ ఇస్ ఆన్సర్? కు 1 బాగా చూసాను అందుకని చెప్తున్నాను. బాగా చూసారమ్మా. నమ్మేసేయండి. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సో 3 వీడియోస్ అయిపోయాక మిల్క్ గ్యాంగ్ 400, బటర్ మిల్క్ 400. సో లాస్ట్ వీడియోకి ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళు ఈ రౌండ్ కి లీడ్ లోకి వచ్చేస్తారు. రైట్, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో 4th వీడియో. ఏమి బీభత్సం? మానవులకు మజ మనము భూలోకములకు ఎందుకు వస్తున్నాం? మానవులను పరిశీలించుటకు. నోరమయ్యం పరిశీలించినది కాదు. మీరు చూసిన ఈ వీడియోలో ఆ బెడ్ మీద ఎన్ని పిల్లోలు ఉన్నాయి? గో. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక్కసారి కూడా రాలేదు. ఒకసారి అది కాదు, నేనేమంటానంటే మర్చిపోయాను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఒక్కసారి రావాలి. ఆవిడ పాపం 3 సార్లు వచ్చింది కాబట్టి మినిమం గ్యారెంటీ ఉండాలి కదా. హలో మబ్బేశ్వరి, ఆవిడ కింద పడ్డాక నువ్వు కూర్చుని ఆవిడ చూసే బదులు వచ్చి నాకు డైమండ్ ఇవ్వచ్చుగా. ఓకే 2 సింగిల్ కార్డ్ బెడ్ అది. వేసుకున్నారేమో అని అనుకున్నా. షూరా? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. నాలుగు వీడియోల్లో ఒక్కసారి కూడా కింద పడకుండా చాలా బాగా ఆడారు. సో మిల్క్ గ్యాంగ్ 400 పాయింట్స్. కింద పడ్డాక లేచి మరీ వచ్చి బటర్ మిల్క్ గ్యాంగ్ 600 పాయింట్స్. వచ్చాము ఇప్పుడు 3rd రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. లెట్స్ ప్లే 3rd రౌండ్, జంబలకడి పంబ. ఓకే, సో 3rd రౌండ్ జంబలకడి పంబలో మన మిల్క్ గ్యాంగ్ వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బా ఎంత బాగా సెట్ అయింది తెలుసా నీకు? యాస్టీస్ కుదిరింది. అంటే ఓన్లీ ఫేస్ వరకు ఒక క్లోజ్ షాట్ వేస్తే గ్యారెంటీ నమ్మేస్తారు అందరూ. గెటప్ కోసం మిషన్ తీసావు, మామూలుగానే ఉండదా? గెటప్ కోసం. అబ్బా ఓకే. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అన్నమాట. ఎవరైనా? ఆయన బ్యాంక్ ఎంప్లాయ్. ఆయన అతనికి పెళ్లి కాని ప్రసాద్ అన్నమాట. ఓకే, వెరీ గుడ్. పెళ్లి ఇంకా 30 years అయిపోతుంది, పెళ్లి కాదు. ఓకే. అయితే పెళ్లి కోసం అని అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇంట్రడక్షన్ ఇలా ఉందంటే స్కిట్ ఇంకెలా ఉంటుందో. ఆల్ ది బెస్ట్. ప్రపంచం వినేలా come to the party, సుబ్బలక్ష్మి. Welcome to the party, అపలక్ష్మి. Come to the party, సుబ్బలక్ష్మి. Welcome to the party, అపలక్ష్మి. Come to the party, సుబ్బలక్ష్మి. Welcome to the party, అపలక్ష్మి.
బ్యాంక్ మేనేజర్ని. నాకు 30 years ఉంటాయి. దొరక్క జాబ్ దొరికింది. పెళ్లి కూడా అవుతుందో లేదో తెలియదు. అలాగే మా పెద్దన్న సల్మాన్ ఖాన్ కి పెళ్లి ఎప్పుడు అవుద్దో, రెండో అన్న ప్రభాస్ కి ఎప్పుడు అవుద్దో, మూడో అన్న ప్రదీప్ కి ఎప్పుడు అవుద్దో, మళ్ళా నాకెప్పుడు అవుద్దో. ఈ బ్యాంక్ ఏదైనా కస్టమర్స్ వస్తే వాళ్ళని సెట్ చేసుకుందాం, చూద్దాం ఈరోజు. ఫస్ట్ కస్టమర్ ఎంత అందంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మ్యామ్. నా పేరు పి సుశీల అండి. మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? నేను పాస్పోర్ట్ అప్లై చేయడానికి వచ్చానండి. పాస్పోర్ట్ అప్లై చేయడానికి? ఇది బ్యాంక్ అండి. బ్యాంక్ ఎందుకు వస్తారండి? ఓకే అండి. బ్యాంక్ ఎందుకు వస్తారు? చెప్పండి ఏం పని ఉంది? నేను లోన్ అప్లై చేద్దాం అనుకుని వస్తానండి. అకౌంట్ ఉందా అంటే మీకు? ఎస్బీ అకౌంట్ ఉందండి. ఎస్బీ అకౌంట్ కాదండి, ఈ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? లేదండి. మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అండి? బ్యాంక్ మేనేజర్ అండి నేను. మీరు బ్యాంక్ మేనేజరా? ఈ బ్యాంక్ పేరైనా తెలుసా అండి మీకు? లేదండి. ఏం బ్యాంక్ అండి మీది? నాకు కూడా తెలియదు, ఒక్క నిమిషం. ఐటీ బ్యాంక్ అండి. అంటే ఏంటండి? ఏమండి వాళ్ళు పెట్టారు, నేను వర్క్ చేస్తున్నా అంతే. ఎంత లోన్ కావాలి? నాకు 1 crore కావాలండి. 1 crore అంటే ఇచ్చేస్తాయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలి. ఇంకొకటి కావాలండి. ఇంకోటి ఎందుకండి? పాకెట్ లో పెట్టుకొని రోజు. పాకెట్ ఏంటండి? పాకెట్ కాదండి, ఫామ్ కే 2 పెట్టాలి. ఫామ్ కా? మీకు పెళ్ళైందా? ఎందుకండి? ఇలా ఫామ్ లో రాయడానికి అడుగు. ఫామ్ లో ఎందుకు ఉంటుందండి పెళ్ళైందని? పర్సనల్స్ ఎందుకండి మీకు? క్యాజువల్ గా అదేనండి, కోపం అడగండి. ఓకే అయిపోయిందండి. మీరు రేపు వచ్చి రేపు ఏ టైంకి రావాలండి? 1 to 2 మధ్యలో వచ్చేసి. 1 to 2 మధ్యలో రా. ఓకే అండి. ఏంది అమ్మాయి సుశీల ఇంకా రావట్లేదు? నిన్న సుశీలకి లోన్ ఇస్తానన్నారు కదా. సుశీలకి ఇస్తానండి. ఆ అమ్మాయి ఆ అమ్మాయి వస్తుంది. మీరు నిన్న లోన్ ఇస్తా అన్నారు కదా సార్. నిన్న లోన్ ఇస్తాను. ఇతను వాళ్ళండి? అతనా? మీకు ఎందుకండి అవన్నీ? నిన్న మీరు ఒక్కరే వచ్చారు కదా. అతను నా బాయ్ ఫ్రెండ్ అండి. బ్రదర్ ఏంటండి? బ్రదర్ ఏంటండి? చూస్తే బ్రదర్ లా కనిపిస్తున్నానా మీకు? కళ్ళు కనిపించట్లేదా? నేను తన బాయ్ ఫ్రెండ్ ని. సూట్ అయితే అలా మాది మాకు సూట్ అయింది, మీరు చూసుకోండి. మీరు అసలు సగం ఎకరమే ఎగిరిపోయింది అన్నారు కదండి, మీకు మళ్ళీ ఎందుకండి? ఇంతకీ లోన్ ఇస్తున్నారు లేదా? లోన్ ఇవ్వడం కష్టం అండి. ఎందుకండి? నిన్ననే ఇస్తాను పని లోన్ ఇవ్వడం ఎందుకండి? నిన్న ఇతన్ని మీరు తీసుకురాలి కదా. నిన్న లేడండి, బిజీ మా ఆయన బాయ్ ఫ్రెండ్. ఓకే అండి, మీకు లోన్ ఇచ్చేస్తాము. 4-5 days అవుతుంది. 4-5 days ఏందండి? యాక్చువల్ గా బ్యాంక్ ప్రకారం 3 days పడుతుంది కదండి. టైం ఉంటుందండి బ్యాంక్ కూడా. 1 crore టైం ఇప్పుడు 1 అవుతుందండి. మీరు 1 కి రమ్మన్నారు, 1 కి లోన్ ఇస్తున్నారు. మనం ఇంకో బ్యాంక్ వెళ్దాం, వచ్చాయి. వీడి బ్యాంక్ కాకపోతే ఇదిగో సుశీల ఫోటో తీసుకో. ఫోటో నాకు ఏం వద్దు. ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మాట్లాడాలో తెలియదు. ఇగో ఇంకో అమ్మాయి వచ్చేటట్టుంది. నేను పోయి ఆమెను ట్రై చేస్తున్నాను. సో మొత్తానికి ఇప్పుడు పెళ్లి అయినట్టు అవనట్ట నీకు? చూడాలన్నా ఫస్ట్ మీకు అయినాక. అలా అటు ఇటు ఎవరైనా కలపడితే అలా వెనకాల వెళ్తే అసలు అవ్వదు నాన్న. ఎదురు చూస్తే ఇంకా అసలు అవ్వదు. ఓకే అన్న. ఇందాక 3 అన్నల గురించి చెప్పావు చూసావా, ఆ అన్నల్లో కలిసిపోతావు నువ్వు కూడా. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో మిల్క్ గ్యాంగ్ పరిస్థితి ఇది ఈ 3rd రౌండ్ లో. మరి బటర్ మిల్క్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. సరేనా అంటే ఊడిపోయింది. ఊడిపోయాక ఎలా అయిందా అది? అంటే ఇటు నుంచో 3 అటు నుంచో 3 వేసి మొత్తం పార్సిల్ చేశారు. నేను పొట్లం కట్టారు. ఏం స్కిట్ చేయబోతున్నాను అన్న శృతి హాసన్?
అంటే ఇది అత్త కోడలు కాన్వర్సేషన్, ఇద్దరు కోడలు ఒక అత్త. ఇద్దరు కోడళ్ళు ఒక అత్త, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎవరి మధ్యలో మరి? గెస్ట్. గెస్టా? ఓకే. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే. ఏదో పంది అరుపు వినిపిస్తుంది ఏంటి ఇక్కడ? పంది కాదే, అత్తని. మీరా అత్తయ్య? అవును, నేను. ఇంకెవరు వస్తారనుకున్నావు? చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నావు ఇక్కడ? ముగ్గేస్తున్నాను అత్తయ్య. ఇలా ముగ్గేసా నా కొడుకుని ముగ్గులో దింపినావు. నేను ఎక్కడ దింపాను అత్తయ్య? మీ అబ్బాయి కదా నాకు ప్రపోజ్ చేశారు. ఇట్లానే అంటావు, ముగ్గులో దింపి ఇంట్లో చేస్తావు. ఇంకేంది ఈరోజు ఏం స్పెషల్? మీ కాఫీ కూడా తాకుండా స్పెషల్ ఏంటి అత్తయ్య? సరే కాఫీ తీసుకురా పో. సరే అత్తయ్య. నా మొగుడు సైలెంట్ గా ఉన్నాడు అనేసి పెళ్లి చేసుకుంటే ఈ అత్త పోరు భరించలేకపోతున్నాను. గయ్యాళ్ళ అత్త దొరికింది నాకు. ఏం కాఫీ అది? బ్లాక్ కాఫీ అత్త. నీ ముఖం లెక్కుంది. అయితే బానే ఉంటుంది. నీకు ఇలా అర్థమైందా? అవును అత్తయ్య. సరే గాని ఇది తీసుకో. స్పెషల్ ఏంది మధ్యాహ్నంకి? మధ్యాహ్నం స్పెషల్స్ అంటే ఏం లేవు అత్తయ్య. అలా అలా సినిమాల్లో ఒక 3 షోస్ చూసి రెస్టారెంట్ కి వెళ్ళి తిరిగి వద్దాం అనుకుంటున్నాను. ఇవంతా తిరిగి వస్తావు ఏంది? అవును అత్తయ్య, అదే కదా చెప్పాను. నేను ఒక లిస్ట్ చెప్తా, వండు. పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. చెప్పండి అత్తయ్య. ఫోన్ తీసినవేందే? నోట్ చేసుకుంటాను అత్తయ్య. నీకు బాగా టెక్ ఎక్కువైందే. టెక్ కాదు అత్తయ్య, టెక్నాలజీ. టెక్నాలజీయో జువాలజీయో రాసుకో. చెప్పండి. ఓ ప్లేట్ బిర్యానీ. ఓకే. నా కొడుక్కి బాగా ఇష్టమైన రొయ్యల పులుసు. నువ్వు తెల్లన్నం చేసుకొని పెరుగేసుకొని తాగు. పెరుగు కూడా తెల్లగానే ఉంటది కదా అత్తయ్య. సరే గానీ వెళ్ళి వండిపో. దీనికి వంటలు చేసి పెట్టడమే సరిపోతుంది. ఏమైంది ఖాళీ ఉప్పుంటే వచ్చినావు? చేయలేదు అత్తయ్య, వంట ఏం చేయలేదు. ఎందుకు? ఇవాళ వంటల ప్రోగ్రామ్ ఏం రాలేదు అత్తయ్య. అంటే రోజు వంటల ప్రోగ్రామ్ చూసుకుంటూ చేస్తున్నా? అవును అత్తయ్య. భలే దొరికినా నువ్వు కూడలుగా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? సరే గానీ ఏదో ఒకటి తగిలేడపో. డబ్బులు ఇవ్వండి అత్తయ్య, రెస్టారెంట్ కి వెళ్ళి తీసుకొస్తా. మనీ ఏమైనా అక్కడ చెట్ల కాస్తున్నాయి ఏంది? మా కొడుకు ఎంతో కష్టపడి చేస్తే నువ్వు ఇట్లా గాలి ఖర్చు పెడతావు. ఇచ్చాడులే మీ కొడుకు చాలు, నేను తెచ్చినంత కట్టం అంత లేదు. ఏం లేదు అమ్మయ్యా, చిన్న కోళ్ళు వస్తుంది వాళ్ళు, దీనికి తిక్క కుదురుతుంది. ఏమే అత్త, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? బతికపోతే చాలా అయింది. చావద్దులే గాని. సర్లే గాని నువ్వు ముందు లేక చేయి కాలు చేయను, కూర్చోవాలి. అత్తనే. అత్తమైతే ఎవరికంటే లెగ్గవే లెగ. వెళ్ళి ఒక మంచి కాఫీ పట్టుకురా. అత్తప్పని చెప్తా కోడలు అయ్యింది. అత్తవి కాబట్టి చెప్తున్నాను, పోవే పో. నేను తీసుకురాను, పోవే. ఎందుకు తీసుకురా పో. నేను తీసుకురాను, పోవే పో. కాఫీ ఏంటి కలర్ లో ఉంది? అంటే పాలు లేవు. పాలు లేకుండా కాఫీ ఎలా చేసావే? అంటే కాఫీ పౌడర్ వేసి నీళ్ళు పోసిన అంతే. మొహం లాగా ఉంది. ఏమై కాఫీ? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎన్నో రోజుల నుంచి బ్యూటీ మెయింటైన్ చేస్తున్నాను, ఇట్లా ఖరాబ్ చేస్తే ఎట్లా? ఈ ముసలి మొహం దానికి నీకు స్కిన్ టోన్ లా అవన్నీ ఎందుకే? పో. నీకంటే 100 రెట్లు బాగుంటాను నేను. నీ జుట్టు నీ అవతారం నువ్వు బానే ఉన్నావు గానీ వెళ్ళి వంట చేయి పో. నాకు చెయ్యను పో. నేను అత్తనే. ఎందుకు చేయవే? అత్తవి చిన్న కోడలు కంటే పెద్ద కోడలే నయం రా బాబు. తొందర వంట చేసుకోరా. నేను చెయ్యను, పోవే. ఏంటి మాట్లాడుతున్నావు? హలో, నువ్వే నయం. అబ్బా చెంపలు బాగా వాచిపోయినాయి, ఒకసారి వెళ్ళి జెండు బామ్ తీసుకురా. మీ ట్రైనింగ్ అండి, మీ టార్చర్ భరించలేక ఏం చేయమంటారు? వాళ్ళు మా చెల్లిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా. అబ్బా నా ఇంటి ముందు ముగ్గు, నువ్వు కూడా చిన్న కోడల్లాగా అయిపోయినావు. నా ముక్కు మీద బొబ్బెమ్మో అంతా నీ ట్రైనింగ్. ఇంకేంటక్క చూస్తావు? కమాన్ కుమింగ్. కొడుక చూసినా నన్ను ఎంత తిడుతున్నారో కొడుతున్నారు. ఏ ఓడరా కొడుక అందుకన్నాను.
నేనా ఓ నువ్వా ఓకే ఏమైంది ఎంత కష్టపెట్టి వాట్సాప్ ప్రాబ్లం బేబ్ వాట్సాప్ కొడుతున్నారు అమ్మని నీ అమ్మని కొడుతున్నారు నువ్వు అలా వచ్చావా నువ్వు ఏదో చేసి ఉంటావు లేకపోతే ఎందుకు కొడతారు ఏం చేసావు పని చెప్పినా అదే నువ్వు ఫస్ట్ కోడలు బాగా చూసుకుని ఉంటే సెకండ్ కోడలు నిన్ను బాగా చూసుకునేది నువ్వు ఫస్ట్ కోడలు అనవసరంగా స్విచ్ చేసావు బల్బ్ ఇక్కడ వెలిగింది ఓకే వెరీ గుడ్ ఈసారి ఫీజు పీకేద్దాం మనం వెల్ డన్ సూపర్ సో మిల్క్ గ్యాంగ్ విభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు సో బ్యాంకులోకి వచ్చిన అమ్మాయితో పాటు వచ్చిన బాయ్ ఫ్రెండ్ లాస్ట్ లో ఇంకో అమ్మాయి రైట్ 300 పాయింట్స్ చిన్న కోడల్ పెద్ద కోడల్ అండ్ అత్త 200 పాయింట్స్ సో 3 రౌండ్స్ అయిపోయాక వీళ్ళ బీభత్సమైన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మిల్క్ గ్యాంగ్ కి 700 పాయింట్స్ బటర్ మిల్క్ గ్యాంగ్ 800 పాయింట్స్ మనం వచ్చాం 4th రౌండ్ డిసైడర్ రౌండ్ ఇది ఎవరు ఇవాళ విన్నర్సో ఇద్దరికి జస్ట్ 100 పాయింట్స్ డిఫరెన్స్ ఎందుకంటే ఈ గేమ్ లో ప్రతి పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 100 పాయింట్స్ ఈ లాస్ట్ రౌండ్ లో రైట్ 90 సెకండ్స్ టైం ఇస్తాను మేము ఇచ్చే టాస్క్ ని నలుగురు కలిసి ఆడతారు హియర్ వి గో లాస్ట్ రౌండ్ కాస్కోనా వాస్కోడి గామా కిరణ్ ఏం చేస్తుంటావు కిరణ్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్ నేను కేఎంఐటి సో ఫస్ట్ టైమా ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం కూడా ఫస్ట్ టైం లైవ్ గా అవునా ఓకే సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకేంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి నీకు కొంచెం యాక్టింగ్ ఎక్కడ చేస్తుంటావు కొంచెం యాక్టింగ్ ఇంట్లో మమ్మీ డాడీ ముందు పాకెట్ మనీ ముందు బంక్ కొట్టాలన్నా దొరికిపోయావా ఫస్ట్ ఇయర్ కదా మెల్లమెల్లగా అలవాటు అవుతుంది వాళ్ళకి సో బాగా చదువుకో బ్యాక్లాగ్లు ఉన్నా పర్లేదు ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ ఉంచుకోకు అటెండెన్స్ మెయింటైన్ చేసి చాలా అయిపోద్ది ఇంజనీరింగ్ అదే ఓకే సో మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా మూవీస్ ఫ్యూచర్ లో యాక్ట్ చేద్దాం అనుకుంటా ఛాన్స్ దొరికితే ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ సౌమ్య ఏం చేస్తున్నారు బీబీఏ ఫైనల్ ఇయర్ ఆవిడెవరు నేనే బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఓకే ఎక్కడ అరోరా డిగ్రీ కాలేజ్ ఓ వెరీ గుడ్ సో మీకు కూడా బంకులు కొట్టే ఛాన్స్ దొరుకుతుందా చాలా దొరుకుతుంది అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్తాడు అప్పుడప్పుడు సో ఫ్రీ టైంలో ఏం చేస్తారు బంకులు కట్టి మూవీకి వెళ్తాం బంక్ కొట్టి మూవీకి వెళ్తారు వాళ్ళు ఏ మూవీస్ లేవు ఉన్నవన్నీ చూసేస్తే రెండోసారి వెళ్తారా లేకపోతే ఇంకేదైనా ఇంటికి వెళ్ళి పాడుకుంటా సో మీకోసం రెగ్యులర్ గా ప్రతి ఫ్రైడే సినిమాలు రిలీజ్ అవుతుంటే బెటర్ అంతే కదమ్మా మీ మీదే చాలా మంది ఆధారపడి ఉన్నారు అక్కడ సినిమాల వాళ్ళు వెరీ గుడ్ సో ఇది కాకుండా మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ కానీ అంటే వింటూ ఉంటా ఇప్పుడు మా కోసం పాడతారా మీరు ధైర్యంగా ఉంటానంటే భలేవారే పాడండి కమాన్ నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా యోగా వెరీ గుడ్ సూపర్ ఇలా కాదు కానీ ఆరెంజ్ సినిమాలో ఇలాంటిది ఒక సాంగ్ ఉండేది భలే ఉంటుంది సేమ్ ఇలాంటిది కానీ ఇది కాదు వెరీ గుడ్ ఏ నీ కిషోర్ కుమార్ అంటే ఒక లెజెండరీ యాక్టర్ సింగర్ ఉన్నారు తెలుసా నీకు ఎవరైనా చెప్పారా విన్నాను ఎప్పుడైనా చూసావా ఆయన ఫోటో ఆయన పాటలు విన్నావు ఎప్పుడైనా పాత సాంగ్లు వెరీ గుడ్ వండర్ఫుల్ నేమ్ సో ఏం చేస్తున్నావు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది పూర్తి అయిపోద్దా అయిపోద్దా ఎన్ని రాసావు 6 రాశాను ఇంకొకటి ఉంది ఇంకా అవ్వలేదా అది మొత్తం 7ఏనా ఏ బ్రాంచ్ మెకానికల్ వెరీ ఈజీ ఫస్ట్ ఇయర్ దాని తర్వాత కష్టాలు ఓకే సో గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా వేరే కాలేజా గర్ల్ ఫ్రెండ్స్ లేదు గర్ల్ ఫ్రెండ్స్ అవసరం లేదు ఫ్రెండ్ చాలు ఓకే సో సినిమాలు బాగా చూస్తావా కొద్దిగా సగంలో లేచి వచ్చేస్తావా కొద్దిగా చూస్తా సినిమా కొద్దిగా చూస్తూ ఉంటావు ఎవరు ఫేవరెట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ వదిలిలాంటిది నీకు మర్చిపో శాంతి ఏం చేస్తుంటారు శాంతి బీటెక్ థర్డ్ ఇయర్ సో ఇంత చిన్న వయసులో మీకు బీటెక్ చేయాలని ఎందుకు అనిపించింది సో స్కూల్ 10th వరకు చదివారా పూర్తిగా లేదా డైరెక్ట్ వచ్చారా 10th వరకు చదివే వచ్చేస్తాం మొత్తం చదివారు బాగా చదువుతారు మీరు ఏదో అలా మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ప్లేయింగ్ షటిల్ ఓకే ఇంకా లిజనింగ్ మ్యూజిక్ పాడతారా మీరు ఆవిడంత బాగా పాడగలరా లేదు అస్సలు ఆవిడ పాడడానికి నాకు చవట్లు పట్టేది అట్లా ప్రాబ్లం లేదు కుసుమ అంటే బడ్ బికమ్స్ ఫ్లవర్ ఓ వెరీ గుడ్ నైస్ కాన్సెప్ట్ కూల్ చిల్ ఐ లైక్ ఇట్ ఓకే ఏం చేస్తుంటారు మీరు కుసుమ సిఏ చదువుతున్నా బాగా కష్టం కదా మీకు ఇష్టమా
ఓకే, ఎన్నాళ్ళ నుంచి చదువుతున్నారు? సెకండ్ ఇయర్. ఇంకెన్నాళ్ళు పడుతుంది? 3. మొత్తం 5 ఏళ్ళు చదవాలా? డాక్టర్ లాగే మధ్యలో ఆర్టికల్షిప్ ఉంటుంది, నో స్టడీ ఉండదు. మధ్యలో వేరే ఊరు వెళ్తారా? సెకండ్ ఇయర్ స్టడీ అయిపోతే తర్వాత ఆర్టికల్షిప్ ఉంటుంది, 2.5 years చేయాలి. అది ఇంకా బయట తిరగడమే. అందుకే చదవలేదు నేను. ఎందుకంటే నాకు కోర్స్ అర్థం అవ్వడానికి టైం పట్టేలా ఉంది. ఇంకా దాని తర్వాత సబ్జెక్ట్ ఏం అర్థం అవుతుంది? నాకు అర్థమైంది కదా, అందుకనే అంటే చదువుతా. మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టం మీకు? దాంట్లో మ్యాథమెటిక్స్ ఉండదు, అకౌంట్స్ ఉంటుంది. ఈ మధ్యన ఉండట్లేదా? ఓకే, వద్దులేమ్మా. ఇంత కష్టమైన స్టడీస్ చదువుతూ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? ఏం చేస్తుంటారు? డాన్సింగ్. ఆ డాన్స్ అయితే ఇందాక చూశాను. డ్రాయింగ్ తెచ్చారేంటి? కాంపిటీషన్ లేదు రాలే కదా? మీ బొమ్మ గీసినప్పుడు ఖచ్చితంగా తీసుకో. గుర్తుపట్టగలమా? మీరు గుర్తుపెట్టారు. వాడిని అడగల, వాడిని అడగరా, వాడిని అడుగు. తప్పకుండా త్వరగా వాడు గీసి పంపిరా. నా మొహం గీస్తే ఎలా ఉంటుందా అని ఒకసారి చూసుకోవాలి నాకు కూడా. మీరు ఎప్పుడు ఛాన్స్ ఇస్తే కనుక అప్పుడు కూర్చోబెట్టి గీస్తాను. అంటే నేను కదలకుండా ఉండాలా? సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మనోజ్ కుమార్. సో ఇంట్లో ఇవాళ జిమ్ చేయలేదు అనుకుంటా, మొత్తం ఇక్కడే చేసాడు ఈయన. సో డేకి ఎన్ని అవర్స్ చేస్తుంటావు వర్కౌట్? ఏం చేయ, అసలు ఏం లేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ మార్నింగ్. అలా చేసి ఇలా అయిపోయావు నువ్వు. అంటే షర్ట్ ఆయన వేసుకున్నాడా, ఆయన షర్ట్ వేసుకుందా, అంత ఫిట్ గా ఉన్నావు నువ్వు. సో ఏం చేస్తుంటావు మనోజ్ కుమార్? బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్. అయిపోయిందా? ఎగ్జామ్స్ రాసావు? ఇంకోటి ఉందా ఎగ్జామ్? ఉంది. రైట్, ఏ సబ్జెక్టు? డ్రాయింగ్. డ్రాయింగ్ ఉందా? అయ్యో పిచ్చాడు, ఆవిడ అడుగు చెప్తుంది ఆవిడ. ఏవరేజ్ మెకానికలా? సిఎస్సి. బాగా వేసేవాడిని నేను కూడా డ్రాయింగ్. స్కేల్ పెట్టి గీత గీసుడే. ఏదేంటో తెలుసుకోకుండా ఆ ఏరియా ఫిల్ చేసేవాడు అంతే, చాట్ బాగా ఫిల్లింగ్ చేసేవాడు. పక్క వాళ్ళ దాంట్లోకి కాపీ చేసి పక్క వాళ్ళ దాంట్లో ఖాళీ చేసి. అవును, ఏదైనా సరే ఎప్పుడైనా ముందు చూసి ముందు చూపు ఉండాలన్నారు మా నాన్నగారు. అందుకని ముందు చూసి రాసేవాడిని నేనంతా. ఓకే, సినిమాలు బాగా చూస్తావా? చూస్తా. ఇంకేమైనా స్పోర్ట్స్, మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉందా? మ్యూజిక్, స్పోర్ట్స్. మ్యూజిక్ అంటే ఏంటి? వాయిస్తావా? హార్మోనియం, కీబోర్డ్. కీబోర్డ్. ఓ వెరీ గుడ్. అలాంటి తేవాలన్నా. జోష్న గారు. ఓకే, జోష్న అంటే అర్థం ఏంటి? మూన్ లైట్. మీ ఇష్టం, చెప్పిండి ఏదో ఒకటి. సో జోష్న, అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్ కాబట్టి మీరు వర్క్ కాకుండా మీకు ఫ్రీ టైం దొరుకుతుందా? ఉంటుంది. సాటర్డేస్ అండ్ సండేస్ అంతే. ఆ సాటర్డే సండేస్ ని ఏం చేస్తారు ఎక్కువగా? ఎక్కువగా అంటే ఏం లేదు, మూవీస్ అంటే ఇంట్రెస్ట్, చూస్తాను. మూవీస్ చూస్తారు. థియేటర్లోనా, టీవీలోనా, పైరేటెడ్ వర్జన్? ల్యాప్టాప్ లో. ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసి చూస్తారా? గౌర్ సే దేఖియే ఏ లడ్కీ కో. ఇవే మొత్తం అంతా ల్యాప్టాప్ లో చూడకమ్మా పాప. చాలా నేను పైరసీ మూవీస్ ఏం చూడట్లేదు, ఎప్పుడో రిలీజ్ అయిన మూవీస్ ఇప్పుడు. సార్ నాగార్జున గారు ఈవిని ఎలిమినేట్ చేయండి సార్. వెరీ గుడ్ మా. రాజా వరుణ్, నేను ఇటు సైడ్ నుంచి మాట్లాడడం మొదలెట్టిన దగ్గర నుంచి అతను ప్రిపేర్ అవుతున్నాడు. రాజా అని పిలుస్తారా, వరుణ్ అని పిలుస్తారా? రాజా అని పిలుస్తారు, వరుణ్ అని పిలుస్తారు. నేను అడిగింది అదే, ఏది ఎక్కువ పిలుస్తారని. రాజా ఎక్కువ పిలుస్తారు, అయితే నేను వరుణ్ అని పిలుస్తాను. సో వరుణ్, ఏం చేస్తున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి? ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం, కానీ ఎందుకు, ఐ మీన్ ఒక్క బాల్ కదా ఎందుకు అంతమంది కొట్టుకుంటున్నారు? ఎవరిదో వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా, అంత బడ్జెట్ ఉంది. ఇప్పుడు క్రికెట్ లో కూడా ఒకటే బ్యాట్ తో అందరూ ఒకటే బాల్ కోసం చూస్తా ఉంటారుగా, ఇది కూడా అంతే. కరెక్టే మా. ఇప్పుడు ఒక బాల్ దానికి అందరూ పరిగెట్టరు, ఎవడో ఒకటే పరిగెడతాడు క్రికెట్ లో. నాకు ఫుట్బాల్ లో ఒక్క బాల్ కోసం 2 రంగులు బట్టలు వేసుకుని సాక్స్ మోకాలు దాకా వేసుకుని పరిగెడుతూనే ఉన్నారు. ఫిట్నెస్ కోసం. బట్ నైస్ స్పోర్ట్, వండర్ఫుల్. అండ్ నువ్వు కూడా ఆడుతూ ఉంటావు బాగా. ఏంటి గోల్ కీపరా? గోల్ కీపర్ అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశాను నేను. నీ షేక్ లోనే అర్థమైంది నాకు, అలర్ట్ గా ఉన్నావు నువ్వు. సో సినిమాలు బాగా చూస్తావు? చాలా. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? ప్రభాస్. లిస్ట్ చాలా పెద్దగా ఉంది, చెప్పుడు కష్టం. కరెంట్ కట్రీనా. సార్ బయట నీకు వదిన. ఓకే, సుఖాస్కో నవస్కోడి గామాలో మీ నలుగురు ఆడతారు. ఇద్దరిటు నుంచుని రింగ్ లో నుంచుని ఈ గొట్టాల మీదకి బాల్ ఇసురుతారు. ఆ దాని మీద దొల్లుకుంటూ వెళ్ళి ఆ చిల్లులు బొచ్చులో పడాలి. 90 seconds లో ఎన్ని ఆ బొచ్చులో పడితే అన్ని 100 points. రైట్, రెడీ? కౌంట్ డౌన్ ఆన్ స్క్రీన్. Your time starts in 3, 2, 1, go. Disco. Move it. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock.
Okay. Disco. Okay. Move it. Okay. Slowly, slowly. Music. Okay. Disco. Okay. Move it. Okay. Slowly, slowly. Same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Walking street lo 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే 4 మైనస్ మీ దాంట్లో ఓకే సో మీ స్కోర్ ఏంటి చూద్దాం 2 4, 6, 8, 10, 12 and 14 12 played 1400 పాయింట్స్ వచ్చాయి మీకు మీ టోటల్ స్కోర్ అయింది 2100 సో 2200 చేయాలి వాళ్ళు అంటే 14 బాల్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అవుతారు లేకపోతే మీరే విన్నర్ సో డైరెక్ట్ గా పడినవి బౌన్స్ అయి పడినవి కౌంట్ ఉండవు దీని మీద రోల్ అయ్యి పడినవి కౌంట్ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా వేయండి ఒక్కోటి తీసుకోమ్మా టైం ఉంది ఓకే 90 seconds లో 14 balls 3, 2, 1 go Music. Okay. Disco. Okay. Move it. Okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam nika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. 5 minus 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే వెరీ గుడ్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 and 19 ఓకే సో 1900 పాయింట్స్ వచ్చాయి మీకు మీ టోటల్ స్కోర్ ఇందాక 800 ఉంది మొత్తం కలిపి 2700 పాయింట్స్ ఇవాల్టి విన్నర్స్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ బాగా సూపర్ గా చదవండి విభత్సంగా మీ ప్యాషన్ మీ కెరీర్ వైపు పరిగెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను అంటే లేన్ దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాయ్ థ్యాంక్ యూ సిలకో ఎగిరొద్దాం సీట్లో కూసోయే బెగి బెల్టే